కుటుంబ ఆస్తి, వ్యాపార, వాణిజ్య, సివిల్ తదితర వివాదాలను కోర్టుల చుట్టూ తిరగకుండా పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. సునీల్ కుమార్ తెలిపారు. మధ్యవర్తిత్వ వివాదంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ సేవలు ప్రతి ఒక్కరికి సులభంగా చేరువ కావాలంటే ప్రజలు మధ్యవర్తిత్వ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వ వివాదానికి ప్రాధాన్యత పెంచుతూ ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో కృష్ణా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ, ది బెజవాడ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశం కోసం అనే నినాదంతో 1 కిలోమీటర్ అవగాహన పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. సునీల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో విజయవాడలోని వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు, న్యాయవాదులు, కృష్ణా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ప్రతినిధులు, న్యాయశాఖ అధికారులు, న్యాయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగర వీధుల గుండా సాగిన ఈ పాదయాత్రలో మధ్యవర్తిత్వమే శాంతియుత పరిష్కారం, కోర్టు వెలుపలే వివాదాలకు ముగింపు, సమయం, ధనం ఆదా చేసే ఉత్తమ మార్గం మధ్యవర్తిత్వం వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. సునీల్ కుమార్, కుటుంబ ఆస్తి, వ్యాపార, వాణిజ్య, సివిల్ తదితర వివాదాల్లో పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా వేగవంతంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. కోర్టు విచారణతో పోలిస్తే మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో వివాదాలను పరిష్కరించుకోవచ్చని, ఇరు పక్షాల మధ్య సత్సంబంధాలు కూడా కొనసాగుతాయని వివరించారు. మధ్యవర్తిత్వం అనేది గెలుపు ఓటమి అనే భావనకు అతీతంగా ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అందించే సమర్థవంతమైన విధానమని పేర్కొన్నారు. చిన్న చిన్న వివాదాల విషయంలో ప్రజలు కోర్టులను ఆశ్రయించే ముందు మధ్యవర్తిత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ విష్ణుభట్ల మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవల సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ విష్ణుభట్ల మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవల సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మధ్యవర్తిత్వ విధానాన్ని గ్రామీణ స్థాయి వరకు విస్తరించేందుకు ఇటువంటి అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కుటుంబ ఆస్తి, వ్యాపార, వాణిజ్య, సివిల్ తదితర వివాదాలను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు వెళ్లకుండా పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయ సేవలు సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావాలంటే మధ్యవర్తిత్వ విధానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా చిన్న చిన్న వివాదాలు కోర్టుల వరకు వెళ్లకుండా స్థానిక స్థాయిలోనే పరిష్కారం అవుతాయని చెప్పారు. న్యాయ వ్యవస్థపై భారం తగ్గడంతో పాటు ప్రజలకు సమయం, ధనం ఆదా అవుతుందని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని, జాతీయ న్యాయ సేవల సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకు వీటికి సంబంధించిన కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్స్ చేస్తూ ఈ మధ్యవర్తిత్వాన్ని గురించి ప్రజలకి, లిటిగెంట్స్కి దాని గురించి తెలియజేసి వారి యొక్క సమస్యల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటారని, వారి సమస్యల్ని పరిష్కరించుకొని ఇద్దరు మాట్లాడుకొని పరిష్కరించుకుంటారని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలామందికి తెలియజేస్తారని కోరుకుంటూ బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, అలాగే మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ, మా జ్యుడిషియల్ స్టాఫ్ అందరం కూడా 1K ర్యాలీని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో వీటిల్లోనే బైక్ ర్యాలీస్, అలాగే పాంప్లెట్స్ ఇవి చేయడము, రకరకాల ప్రోగ్రామ్స్ ఈ వారం మొత్తం చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం జనాల్లోకి దీన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో. థ్యాంక్ యూ. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఈ యొక్క మధ్యవర్తిత్వం దేశం కోసం అనే కాన్సెప్ట్తో మేము పాదయాత్ర నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా నిన్న బెజవాడ బార్ అసోసియేషన్ ప్రాంగణం నందు ఒక స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది. పాంప్లెట్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సహజంగా అందరికీ ఉన్న అపోహ ఏంటంటే కోర్టులు, ప్లేడర్లు అంతా లిటిగేషను వ్యవహారం పెంపొందిస్తూ ఉంటారు అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. న్యాయమూర్తులు కానీ, న్యాయవాదులు కానీ ఎవరైనా రాజీ పడతాము అని అంటే పడతామనే కాదు, వాళ్ళలో ఏమాత్రం కోరిక లేకపోయినా అనేక సందర్భాల్లో న్యాయమూర్తులు, ముఖ్యంగా మా విజయవాడలో రాజీ పడండి, మీరు లిటిగేషన్లు పెంచుకోవద్దు, సుఖంగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే లిటిగెంట్ పబ్లిక్ కూడా మేము వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి పరిష్కారం చేసి ఎన్నో సమస్యలను తీర్చడం జరిగింది.
అది ఈ రోజున గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రోగ్రాము ఈ సంవత్సరం ఇంకొంచెం బలీయం చేసి మేము పాదయాత్రలు చేయడం, పాంప్లెట్లు పంచిపెట్టడం, టీవీ మీడియా ద్వారా అందరికీ ప్రజల్లో చట్టాల గురించి అవగాహన, అలాగే లిటిగేషన్ వల్ల వచ్చే నష్టాలు వీటిలన్నింటినీ కూడా మేము వివరిస్తూ లిటిగేషన్ వద్దు, చక్కగా మీరు సామరస్యంగా ఉండండి అని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. ఈ రోజున ఇంత పెద్ద సంఖ్యలో న్యాయవాదులు మధ్యవర్తిత్వం గురించి కానీ, రాజీ పడండి అని గురించి కానీ మేము ఈ రకంగా బయలుదేరుతున్నామంటే అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం. న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ లిటిగేషన్ని ప్రోత్సహించరు. దయచేసి అందరూ కూడా, మేము కోరుకునేది అందరూ కూడా వారి వారి కేసుల్ని సామరస్యంగా పరిష్కరించుకోండి. అలాగే దీనిలో ప్రీ లిటిగేషన్ సెల్ అని కూడా ఉంది. లిటిగేషన్ కోర్టు ఫీజులు కట్టకుండా ప్రీ లిటిగేషన్ సెల్లో పెట్టుకొని ఇరు పార్టీలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే కనుక ఆ ఈ డిగ్రీలు పాస్ చేసుకోవడం ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని అందరినీ కూడా మీడియా వారిని కోరుకునేది ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజున ఇప్పుడు ఈ సభ ప్రారంభం అవుతుంది.